రోజుకున్న క్రేజ్ తెలుగు వారికి తెలియనిది కాదు. 'ప్రేమ తపస్సు' సినిమాతో తెరపై మెరిసి పేరుకు తగ్గట్టుగానే పెదాలపై పూసిన నవ్వు, చలాకీ నటనతో, వంపు సొంపులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసి అతి తక్కువ కాలంలోనే హీరోతో సమానంగా క్యారెక్టర్ పరంగా కానీ నటన పరంగా కానీ పోటీపడి అతి తక్కువ టైంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు. కెరీర్ మంచి రేస్లో ఉన్న టైంలో రాజకీయాలకు ప్రవేశించి రాజ్యాన్ని ఏలాలన్న కలలుగన్నది. రాజకీయాలలో ఆమె ప్రయాణం ఇసుక దిబ్బల్లో బైక్ ప్రయాణంలా సాగింది. జీరో సైజ్ నుంచి ఓవర్ సైజ్ దాకా పెరిగి సినిమాల్లో ఛాన్సులు కూడా తగ్గిపోయాయి. అడపదడప అక్కడక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అత్త పాత్రలు అక్క పాత్రలు చేస్తున్న టైంలో ఈటీవీ జబర్దస్త్ కామెడీ షోకి ఆమె నవ్వు అలంకరణ అయింది. నాగేంద్రబాబు, రోజా జడ్జిలుగా ఇద్దరి కాంబినేషన్ అదిరిపోయింది. షో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కామెడీ షోలో మధ్య మధ్యలో బూతులతో బూస్ట్ ఇచ్చేది రోజా. వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి తీసుకొని అటు రాజకీయాలు ఇటు జబర్దస్త్ కామెడీ షో రెండు పడవల మీద పయనాలపై ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మంత్రి అయిన రోజా కాకి పుట్టగా నలిపే పెరగగా నలిపే అన్నట్టుగా జబర్దస్త్ షోలో శృతిమించి అనసూయ, రష్మి లాంటి యంగ్ యాంకర్లతో పోటీ పడుతూ మందమైన శరీరంతో అందవికరమైన డాన్సులు చేస్తూ అసభ్యకరమైన పదజాలాలతో ఇక చాలమ్మని షో అనే స్థాయికి దిగజారింది. రోజా మంత్రి అయ్యాక కూడా జబర్దస్త్ వాసనలు పోలేదు. రాజకీయాలని కూడా జబర్దస్త్ షోగా చేసింది. శివుడి ముందు నించున్నంత మాత్రాన పంది నంది అవుతుందా? రోజా కూడా అంతే. మంత్రి అయితే అయ్యింది, కానీ పద్ధతి మాత్రం మార్చుకోలేదు. అవే బూతులు, అదే నోటి దురద. మొన్న పిఠాపురంలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ఆయనకు మద్దతుగా ప్రచారానికి వచ్చారు జబర్దస్త్ టీం. వారిని చులకన చేస్తూ మాట్లాడారు రోజా. వారిని గెలికితే ఊరుకుంటారా? అసలే జబర్దస్త్ టీం ఆమెను ఓ రేంజ్లో ఆట ఆడుకున్నారు. లేపి తన్నించుకోవడం అంటే ఇదే మరి. ఎదగడమే కష్టం, పతనం అవడం పెద్ద కష్టమేమి కాదు. అందుకే అన్నారు పెద్దలు, ఎంత ఎదిగితే అంత ఒదిగుండమని. నమస్తే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.